మన్నును తినమన్న మండేరు జనులారా, మంటిలోని మేలు మరువనేలా. నేళ్లలోని మేలు నిఖిలమయ్యుండురా, విశ్వదాభిరామ వినురవేమా. మన వేమన యోగీంద్రుడు మన్ను తినమన్నాడు. మనం బ్రతుకుతున్నదే మన్ను మీద, మనం తింటున్నదే మన్నిచ్చిన ఫలాలను. మన జీవితమే మన్ను మీద ఉంది. మనం తింటున్నది, ఆరగిస్తున్నది, ఆస్వాదిస్తున్నది, అనుభవిస్తున్నది, గమనము సాగిస్తున్నది ఈ నేల తల్లి ఒడిలోనే. ఇట్టి శరీరం భగవంతుడు మనకి ప్రసాదించాడు. నేను అన్న కర్తృత్వాన్ని వదలటమే మన్నును తినటం. కర్తృత్వ భావన వదిలితే పరమాత్మతత్వం అనుభవానికి వస్తుంది. నీళ్లలోని మేలు నిఖిలమయ్యుండురా అంటాడు వేమన. మన శరీరము నీటిపై ఆధారపడి ఉంది. సమస్త జీవకోటి నీటి మీదే ఆధారపడి బ్రతుకుతున్నాయి. ప్రాణులకు ఆధారము, జీవనాధారము జలమే. ఇక్కడ నీరు అంటే జ్ఞానము. ఆ జ్ఞానమన్న జలాన్ని గ్రోలటమే జీవితానికి సార్థకత.